సభాయ నమః. ఈ సభా మందిరాన్ని ఏర్పాటు చేసిన మామిడి హరికృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఆశీర్వదిస్తూ నా కోసం వచ్చిన నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. మేము ఈ షార్ట్ ఫిలింని, బ్రెయిన్ అనే షార్ట్ ఫిలింని మొబైల్లో చేసాం. అది కూడా బడ్జెట్ ప్రాబ్లం వల్ల మీరు కొంచెం ఇష్యూగా ఫీల్ అవ్వచ్చు. ఫోన్పే ఈ నెంబర్ ఇలా ఇచ్చి సారీ అండి. కాకపోతే దాని ద్వారా ఇంకెవరైనా వస్తే ఇంకో షార్ట్ ఫిలింకి బాగుంటుంది అనేసి అలా పెట్టాం. ఈ షార్ట్ ఫిలిం తను మా బ్రదర్ అండి, యాక్టింగ్ చేశాడు ఇందులో అండ్ డిఓపిగా చేశారు. వీళ్ళు ఇంకా టెక్నీషియన్స్గా వర్క్ చేశారు. నన్ను సపోర్ట్ చేస్తూ మా అమ్మ నాన్న, మా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరి కాసేపు శ్రీను మాట్లాడతాడు. సారీ, శ్రీను మాట్లాడు. కలాం తల్లికి వందనం. సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, నా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇక్కడ వరకు తీసుకొచ్చిన, సహకరించి మామిడి హరికృష్ణ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క బ్రెయిన్ అనే షార్ట్ ఫిల్మ్ను మొబైల్తో చేసి మా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు మొత్తం అందరం కలిసి సహకరించి దీన్ని ఒక ప్రాజెక్ట్గా రెడీ చేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాము. మీరు మాట్లాడారు అర్థం కాదు సార్. మా కుర్రాడు నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. కానీ ఒక విషయం అండి, నిజంగా మేము ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నామండి. మాది శ్రీకాకుళం డిస్టిక్, అక్కడ రావిపాడు విలేజ్. ఆ విలేజ్లో ఒక మొబైల్తో చేసుకున్న ఒక షార్ట్ ఫిలింని ఇంతవరకు ఇక్కడ వరకు తెచ్చారు అంటే అది అసలు నమ్మొద్దు కావట్లేదండి. నిజంగా మేము మొబైల్లో చేసాం, ఇక్కడికి రాగలిగామా అనేసి ఒక హోప్ వచ్చింది ఇప్పుడు. కాకపోతే మేము ఒకరికి ప్రాణం పోసినట్టు అయిందండి. నిజంగా మేము చాలా డిసప్పాయింట్లో ఉన్నాం. మేము ఇంతే నా లైఫ్, ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అసలు మా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ లేదు. ఓన్లీ గర్ల్స్ని పెట్టి వేరేగా చేస్తేనే రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. నార్మల్గా ఏదైనా మంచి కంటెంట్ ఏదైనా చెప్దామంటే రెస్పాన్స్ ఎవరి దగ్గర నుండి అంత ఈజీగా రావట్లేదు. ఇంకా ఏం చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచించి చాలా కొత్తగా ఉండాలి. హీరోయిన్ ఉన్నా కానీ ఒక బ్రెయిన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అన్ని రకాలు ఉంటాయి. అందుకని అదే ఫిలింలో అన్నీ యాడ్ చేస్తూ, తప్పుగా అనుకోవద్దు, నేను వేరేగా అది క్రియేట్ చేశాను. అది జనరల్గా మన బ్రెయిన్లో జరిగేది ప్రతి విషయం కూడా, ఆ విషయాన్ని నేను చూపించాను. అందులో ఎలా ఫీల్ అవుతాడు ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది, చూసిన దాన్ని కంటితో చూసిన దాన్ని, చెవితో విన్నదాన్ని, తర్వాత ఎలా ఫీల్ అవుతారు అన్నదే నేను మీకు చూపించాను. తప్పుగా అనుకోవద్దు. డార్క్ సీన్లో కొంచెం మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు. మళ్ళీ సారీ అంటే నాకు ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత ఏమంటారా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఓకే బ్రదర్, ఇంక మీరు సారీ, మీరు మాట్లాడు. నమస్తే అందరికీ. నా పేరు కళా నవీన్ కుమార్, రీబర్త్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మామిడి హరికృష్ణ గారికి, ప్రణయ్ గారికి అండ్ హరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కార్యక్రమం చాలా మంచిది. యాక్చువల్గా కొత్తగా వచ్చే వ్యక్తులకి, ఫిల్మ్ డైరెక్టర్ కానీ ఆర్టిస్టులకు కానీ ఈ వేదిక చాలా మంచిగా ఉంటుంది. సపోర్టింగ్, ఎంకరేజ్మెంట్. షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, నేను ఆర్గాన్ డొనేషన్ సంబంధించి ఒక షార్ట్ ఇప్పుడు తీసింది అది సోషల్ కాజ్. ఎందుకంటే ఆర్గాన్స్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. చాలామందికి చాలా విషయాల్లో అనారోగ్యం పడి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం,
ఇలా జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఎలా ఏంది అనేది ఎవరికి ఏం తెలియదు, ఒక అవగాహన ఉండదు. ఒక జీవాందాన్ అన్న సంస్థ ఒకటి ఉంటుంది. ఆ జీవనదాన్ సంస్థ ద్వారా మనకు ఆర్గాన్స్ వస్తాయి. సో సంథింగ్ ఇట్లా ఉంటుందని చెప్పేసి కాన్సెప్ట్తో నేను తీయడం జరిగింది షార్ట్ ఫిలిం. అది విషయం సార్. ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్. ఇంకొన్ని విషయాలు చెప్పాలి. నటరాజ్ గోపాలమూర్తి గారు ఒకసారి పైకి సార్. యాక్చువల్గా నాకు ఈ డైరెక్షన్ ఇవన్నీ తెలియదు, స్క్రిప్ట్ రైటింగ్ మా గురువు గారే ఎట్లా రాసుకోవాలి అని నేర్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ బ్యాక్ టీఎస్బీ బస్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మన ఆడియన్స్కి, ఆర్గనైజర్స్కి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కంగ్రాట్స్ టు బ్రెయిన్ టీమ్. మొబైల్తో మీరు చేసిన యాక్టివిటీస్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. కంగ్రాట్స్. కమింగ్ టు రీబర్త్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో ఒక మూవీ చేద్దామని, ఒక పెద్ద స్క్రీన్ మీద చిన్న స్క్రీన్ కనపడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తో నేషనల్గా కలిసాము నేను, నవీన్ గారు. సో ఆయనకు వచ్చిన థాట్స్ బేసిక్గా చాలా రోజుల నుంచి ఆయన ఈ ఫిల్మ్ని ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేశారు, అవ్వట్లేదు అని చెప్పి మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి అట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో రవీంద్ర భారతి స్టేడియంలో ఈ విధంగా స్క్రీన్ మీద మనం ప్లే చేస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది కూడా ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ఆర్గనైజర్స్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బ్రెయిన్ టీమ్ కంగ్రాట్స్ మీకు కూడా. మొబైల్ చాలా బాగా చేశారు మీరు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఈ 2 సినిమాలకు సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాను. అంటే సినిమా ఎలా అనిపించింది, వాళ్ళ ఒపీనియన్స్. నవీన్, మీరు బ్రెయిన్ అని తీశారు కదా, అది ఒక అమ్మాయివే కాకుండా సైంటిఫిక్ లేదంటే సమాజానికి పనికొచ్చే ఆలోచనతో తీస్తే మంచిగా అనిపించింది. అవును సార్. ఓకే సార్ ఒక విషయం, సమాజానికి పనికొచ్చేదంటే అందులో సమ్ మిషనరీ లేదా మీ ఐడియా, ఆ, ఒక ఇంజనీర్ ఐడియానో లేదంటే ఒక డాక్టర్ ఒక ఐడియానో, అలాంటి ఐడియా మీద మీరు బ్రెయిన్ ఆలోచించి తీసుంటే మీరు ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చినట్టు. ఒక అమ్మాయి మీద తీసుకున్నట్టే మీరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, కానీ మీరు ఏజ్ ఆలోచించరు, కానీ సమాజానికి మెసేజ్ ఇచ్చే లెవెల్ ఆలోచించుంటే బ్రెయిన్ దానికి అనేది కొంచెం ఫుల్ఫిల్ అయ్యేదని ఆలోచన. ఓకే సార్, ఒక మాట అందులో నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను దానికి కూడా ఒక మాట చెప్తాను. అందులో మాస్టర్ చెప్పే క్లాసు ఒక ఫిలాసఫికల్ క్లాసు. బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది, దాని యాక్టివిటీస్ ఏంటి, దాని ఉపయోగం ఏంటని చెప్పేటప్పుడు ప్రతి స్టూడెంట్ అది చూస్తే ఇన్ని రకాలుగా పనిచేస్తుందా అంటే ఒక పవర్ అనేది బ్రెయిన్ క్రియేట్ చేసింది, ఈ బ్రెయిన్ ద్వారా ఏదైనా చేయొచ్చు అని ప్రతి స్టూడెంట్ కానీ తెలియని ప్రతి వ్యక్తి కానీ తెలుసుకుంటాడని. అదేదండి, ఇప్పుడు మీరు బ్రెయిన్ స్టూడెంట్ నేను ఏం చేయగలుగుతా అంటే మీరు ఏం చేయగలుగుతా అని చూపించిన బ్రెయిన్ ఆలోచన ఒక సైంటిఫిక్ చూపించుంటే స్టూడెంట్ కూడా అనే ఆలోచన ఉంటాయి కదా. మీరు ఈ ఆలోచన కాకుండా సైంటిఫిక్ టైప్ లో లేదంటే థీమ్ డిఫరెన్స్ లో ఉంటే బాగుండని మా ఇంకోటి సూసైడ్ చేసుకునే ఐటమ్. మీరు శేఖర్ కపూర్ గారిని ప్రశ్న అడుగుతారా సార్? కదా మనము వాళ్ళు ఒక మొబైల్తో వాళ్ళ ఉన్న లెవెల్లో అద్భుతంగా కష్టపడి ఒక షార్ట్ ఫిలిం చేశారు. దాంట్లో కూడా వాళ్ళు ఒక సొసైటీకి వాళ్ళ లెవెల్లో ఏం చెప్పొచ్చు. ఒక పల్లెటూరులో ఉండేవాడు, మీరు అన్నట్టు మెషినరీ గురించి చెప్పాలని రూల్ లేదు. సో వాళ్ళ ఎమోషన్ని ఒక బ్రెయిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. స్క్రిజోఫ్రేనియా అనే పదం విన్నారు ఎప్పుడన్నా? మనందరం పిచ్చోళ్ళమే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రిజోఫ్రేనియా ప్రతి వాళ్ళకి ఉంటుంది. మనకు నచ్చిన వాటిని, మనకు తెలిసిన వాటిని ఊహించుకుంటాం. ఆ ఊహల్లో నుంచి డెవలప్ అయ్యి మీరు చెప్పే ప్రాసెస్లో వాళ్ళకి క్వశ్చన్ వేస్తున్నారు, ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు.
అలా చేస్తుంటే బాగుంటుంది. వాళ్ళు దానికి చెప్తున్నారు కదా, మా లెవెల్కి మా రేంజ్గా చెప్తున్నారు అది. కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అభిప్రాయాన్ని అడిగారు కదా, నా అభిప్రాయం ఇదని చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం, మీరు అభిప్రాయం చెప్పేటప్పుడు అభిప్రాయాలు చాలా ఉంటాయి. ఓకే ఓకే ఆ ఫిలిం లో మీరు చూసిన దాని మీద అభిప్రాయం చెప్పాలి. ఎందుకు తీశారని క్వశ్చన్ బియాండ్ దట్ వెళ్తే కష్టం ఓకే అవుతుంది. ఓకే బియాండ్ దట్ వెళ్తే కష్టం అవుతుంది కదా ఓకే అది. సో అతను ఒక ప్రాజెక్ట్ చేసాడు, అయిపోయింది. ఓకే దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఇలా ఇంకొంచెం ఈ పక్కన ఇలా చేస్తే బాగుండేది అని చెప్పాలి తప్పితే, నేను అదే చెప్తున్నాను. అంటే ఓకే రైట్, మీ అభిప్రాయం నా చెప్పారు అభిప్రాయం నేను చెప్పాను. రైట్. నెక్స్ట్ నటరాజ గోపాల్ మేము రెండు పెట్టుకుంటాం. ఇద్దరు డైరెక్టర్స్ ఒక వాళ్ళ ఆలోచనలని షార్ట్ ఫిలిమ్స్గా చేశారు. రెండు టీంలు ఒక కాజ్ పెట్టుకొని తీశారు. ఒకటి ఫస్ట్ రీబర్త్, అంటే ఒక మనిషి తను చనిపోయినా కానీ ఇంకా కొంతమందికి జన్మనివ్వచ్చు, బతికుండగా కూడా మనం ఇచ్చే అవయవం ఇంకొకళ్ళకి జన్మనిస్తుంది అనే ఒక మంచి అద్భుతమైన పాయింట్ని తీసుకొని ఒకళ్ళు చేస్తే, మన మెదడుని చెత్త విషయాలకు కాకుండా మంచి విషయాలకు ఉపయోగించగలిగితే అద్భుతమైనవి చెయ్యొచ్చు అని రెండో టీం చెప్పడానికి ప్రయత్నం చేసింది. సో ఇద్దరు వాళ్ళ పరిధుల్లో వాళ్ళకున్న వనరులతో చేశారు. ఒక స్క్రీన్ మీద మన పేరు చూసుకుంటే ఎంత అద్భుతంగా ఫీల్ అవుతామో అనే విషయాన్ని వాళ్ళు ఇక్కడ అనుభవిస్తున్నారు. దీనికి కారణమైన తెలంగాణ సాంస్కృతిక అది కాదు, మీరు అది కాదు. యాజ్ ఎ టీచర్ ఇందులో ఏమన్నా మెరుగులు దిద్దుకోవడానికి ఏమి మీ సలహాలు యాజ్ ఎ టీచర్? ప్రాక్టికల్గా వాళ్ళకి మనం క్లాస్ చెప్పినట్టు చెప్పకూడదని నా ఉద్దేశం. నిజంగా వాళ్ళు చేసిన వాటిలలో కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి, కొన్ని షార్ట్స్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి. అమెచ్యూర్ కూడా కాదు, ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి. సో వాళ్ళు నిజంగా మొబైల్తో అంత చేయడమే ఎక్స్ట్రా. సో మనం వాళ్ళకి ఇప్పుడు పాఠం చెప్పుకుంటూ కూర్చోకుండా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి నిజంగా ఫర్దర్ కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను, వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఇంకా బెటర్ ఏం చేయొచ్చు, మంచి బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా చేసుకోవచ్చు అది గైడ్. ఇంకెవరైనా నెక్స్ట్? హలో, నమస్కారం అందరికీ. ఫస్ట్ బ్రెయిన్ టీమ్ వాళ్ళు, మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంటే కంటితో చూడని వాటిని కూడా చూసినట్టుగా, చేయని వాటిని కూడా చేసినట్టుగా ఇమాజిన్ చేసుకునే కెపాసిటీ మంచి బ్రెయిన్కి ఉంది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా హిమాలయ పర్వతాన్ని చూసింటాం, కానీ మన స్కూల్లో టీచరు ఒక హిమాలయ పర్వతం అనగానే అక్కడ సూర్యుడు వేస్తుండో పక్షులు ఎగురుతున్నా కానీ మనకు ఆ ఇమేజ్ మన బ్రెయిన్లోకి వస్తుంది, నిజంగా మనం చూసినట్టు అక్కడికి వెళ్ళి. సో అంత బ్రెయిన్, అంత కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంటుంది. మన యొక్క మెదడు, మన కెపాసిటీ ఈ భూమి అంతుంటే మనం జస్ట్ మన కింద ఒక గోరుతో గీకితే ఎంత మన్ను మన గోరుకు వస్తుందో అంతే వాడుతుంది ఒక మనిషి. అంటే మనకున్న బ్రెయిన్ కెపాసిటీలో 0.00001 కూడా వాడుతున్నాం. బల్బును కనిపెట్టిన ఎడిసనే ఒక 0.001% వాడాడట. సో అలాంటి మీకు మంచి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, మీరు బాగా చేశారు. మొబైల్తో ఆ సాధన చేయడం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు చాలా ఎక్కువ, కానీ మీరు దాదాపు 27 మినిట్స్ చేశారు. అదే హ్యాట్సాప్. నెక్స్ట్ అండ్ మా నవీన్ అన్న, మా కొలీగ్, మా ఫ్రెండ్, మా ఆఫీస్ మెంబర్ అండ్ అన్న, నీవు చేసిన బ్రెయిన్ అది బ్రెయిన్ రీబర్త్ అభయదానం అనేది. ఎందుకంటే కళ్ళు లేని వారి కళ్ళు, రకరకాల సమస్యలు వచ్చి హార్ట్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఇలా జరుగుతుంది. ఎంతోమంది మన రోజుకు యావరేజ్ మన దేశంలో 2 లక్షల మంది చనిపోతున్నారు రకరకాల కారణాల వల్ల. వాళ్ళందరూ కానీ కరెక్ట్గా వాళ్ళ యొక్క అవయవాలు డొనేట్ చేస్తే చూపు లేని వాళ్ళు, మన కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఏ విధమైన హెల్త్ సమస్య ఉన్నా అందరూ సెట్ అయిపోయి మనుషులందరూ 100% ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సో మీ కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ కీప్ ఇట్ అప్. ఇలాగా మరి ప్రయత్నం చేస్తాం ఇద్దరికి. జస్ట్ మా డిఓపి ఉదయ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంకొక విషయం మేము గుర్తు చేసుకోవాలనుకుంటున్నాం. మాతో పాటు నా మదర్ క్యారెక్టర్ చేసే సురభి జమునా రాయల్ గారు, మంచి పెద్ద ఆర్టిస్ట్, అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అన్ఫార్చునేట్లీ ఆవిడ మనతో లేదు ప్రెసెంట్. ఫస్ట్ కోవిడ్ వల్ల ఆమె చనిపోయారు. సో చాలా తీరని లోడ్ మాకు యాజ్ ఏ టీమ్గా.
హలో అండి, నా పేరు ఉదయ్. ఈ మూవీ అరౌండ్ 48 అవర్స్ బిలో 48 అవర్స్ లోపలనే కంప్లీట్ చేసాము. కంటిన్యూస్గా 1.5 to 2 days మధ్యలోనే కంప్లీట్ చేసేసాము. ఓన్లీ న్యాచురల్ లైట్ కొన్ని ప్లేసెస్లో సన్గన్స్ వాడేసి మ్యాక్సిమం తొందరగా అయిపోయేటట్టుగా చేద్దామనే తాపత్రయంతో ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. షూట్ పార్ట్ వరకు 42 ఉందా 48 అవుతుందా? షూట్ పార్ట్ వరకు షూట్ పార్ట్ యాక్చువల్గా ఇది షూట్ కంప్లీట్ అయిన తర్వాతకి లాక్డౌన్ వచ్చేసింది. సో ఈ తెలుగు వాళ్ళని కానీ ఎడిటర్ కానీ ఎవరిని కలవలేదు. రూల్ లైన్లో పంపించేసి మాకు మెయిల్లో పంపించేసి ఎడిట్ చేయించి అలానే ఆన్లైన్లో టెలికాస్ట్ చేయడం జరిగింది, అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఏ ఎడిటర్ని కలవలేదు యాక్చువల్లీ. వితౌట్ ఎనీ అసిస్టెంట్స్ కానీ ఎనీ గ్రూప్ కానీ ఓన్లీ డైరెక్టర్, డిఓపి, ఆర్టిస్ట్ ముగ్గురే ఉండే షూట్కి. అంత ఈజీగా చేసేసుకున్నాం. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4-4:30 వరకు కంటిన్యూ షూట్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ ఈవినింగ్ షూట్ అన్ని కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాను డిఓపి కానీ డైరెక్టర్ ఏం గారు. ఎక్విప్మెంట్ వాడారు? ఓన్లీ సోనీ A7S2 కెమెరా వాడాము, దానికి వచ్చిన కిట్ లెన్స్ వాడాము, అంతకు మించి ఏం వాడలేదు. కిట్ లెన్స్ అంటే కిట్ లెన్స్ అంటే కిట్ లెన్స్ అంటే జీ మాస్టర్ లెన్స్. అంటే 50 అంటే ఫుల్ కిట్టా లేకపోతే సింగిల్ ఏంటి నేను అడిగింది లెన్సెస్ 50 mm 24 to 70 అట్లా. అంటే సింగిల్ లెన్స్ వాడకుండా. మెయిన్ ఉద్దేశం ఈ హాల్లో ఇలా డిస్కషన్ పెట్టడంలో ఉన్న ఉద్దేశాలు కూడా ఇవే. మీరు టెక్నికాలిటీ వాడారు, ఆయన మొబైల్ వాడారు, మీరేం వాడారని నాకు తెలిసి అప్కమింగ్ సోనీ లెన్స్ జీ మాస్టర్ జీస్ లెన్స్ వాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబాత్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్గా మీ సినిమాటోగ్రఫీ కానీ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ అనేది ప్రతి డీటెయిల్ని బాగా చూపించారు. నేను కూడా సినిమాటోగ్రాఫర్నే అండ్ ఎడిటింగ్ చేస్తుంటే ఎస్ఎఫ్ఎక్స్ కూడా చేస్తుంటా. సో ప్రతి ఫ్రేమ్ని బాగా చూపించారు అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది అండ్ లైటింగ్ కూడా బాగా మేనేజ్ చేశారు, చాలా బాగుంది. బట్ చిన్న డౌట్ ఏంటంటే A7S2 వాడారు కదా, క్వాలిటీ కొంచెం తగ్గింది అనిపిస్తుంది. మీరు రెండర్ పెట్టేటప్పుడు ఏమైనా లో క్వాలిటీలో పెట్టారా? తీయడం అయితే 4K తీసాను. అదే యాక్చువల్లీ నేను కూడా సోనీ కెమెరా వాడుతున్నా, 4K కెమెరా. సో నాకు ఎందుకు సోనీ కెమెరా అనిపించలేదు, క్వాలిటీ కొంచెం తగ్గింది అనిపించింది. సో నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కి మీరు కొంచెం చూసుకోండి. బట్ అదర్వైజ్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది. ఇక్కడ ఏది పే చేశారో మరి నేను చూడలేదు. ఓకే, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా చూపించారు అండ్ ఎమోషన్స్ కానీ సీన్ బై సీన్ కానీ చాలా బాగా సీక్వెన్స్ చేశారు. కంగ్రాచులేషన్. అండ్ బ్రైన్ హాయ్ గైస్, నాది కూడా శ్రీకాకుళమే. ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మీలాగే నేను మొబైల్తో స్టార్ట్ చేసి అంటే ఎలా తీయాలో, అంటే ఒక డైరెక్షన్ ఏంటో తెలీదు, ఫ్రేమింగ్ ఎలా తీయాలో తెలీదు. బట్ మీరు ఇంత సాహసం చేశారు, చాలా బాగుంది. మొబైల్తో కూడా ఎంత బాగా తీయొచ్చని మిమ్మల్ని చూసాక అర్థమైంది. కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ టైం బెటర్ లక్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, టీమ్ సార్. డైరెక్టర్ నేమ్ ఏంటి భయ్య? నవీన్. నేమ్ నవీన్ కుమార్. బాగా చేశారు భయ్య, బాగుంది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేశారు. బట్ ఇంకొద్దిగా డ్యూరేషన్ పెంచుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగా చేశారు కాబట్టి ఒక అంటే దీన్ని ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూనే తీసారా, లేదంటే మీకు ఏదైనా డెమోలకు తీసుకోవడానికి తీసారా? ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్. ఇంకోటి అక్కడ తెలుగు అని ఉంది, వాళ్ళకి ఛానల్ వాళ్ళకి ఇచ్చి వచ్చారా, లేదంటే డైరెక్ట్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేసారా? ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది అది? యూట్యూబ్లో ఉంది. ఓకే ఓకే, చాలా బాగుంది, బాగా చేశారు. అండ్ డ్రీమ్ టీమ్. మీ నేమ్ భయ్య? ప్రకాష్. చాలా బాగా చేశారు భయ్య. అంటే మీకు పర్ఫెక్ట్ ప్రొడక్షన్ హౌస్ లేకపోవడం వల్ల
క్వాలిటీ తగ్గిందేమో కానీ మీరు అనుకున్న పాయింట్ పైన మ్యాక్సిమం బాగానే ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి కొద్దిగా కన్విన్స్ అయినట్టు అనిపిస్తుంది, ఆడియన్స్కి కన్విన్స్ చేసినట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఒక్కటి కొద్దిగా అది అంటే ఇంట్రెస్ట్ పోతుంది అని అనిపించింది నాకు. బట్ ఓకే, ఫైనల్గా మొబైల్తో తీశారు కాబట్టి బాగుంది, బాగా చేశారు. అండ్ అతను యాక్టింగ్ కూడా బాగానే చేశారు. బట్ హీరోయిన్ గురించి ఎందుకు పెట్టారు భయ్యా? హీరోయిన్ గురించి అంటే పర్టికులర్ ఆ అమ్మాయి గురించి అని. ఇంకోటి ఏంటంటే 2022 అని మెన్షన్ చేశారు, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించినట్టే కదా. అంటే స్క్రీన్ ప్లే ప్రకారం నేను ఆ ఫిలిం ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి 2022 అని ఎంట్రన్స్లో పెట్టా. ఇది స్క్రీన్ ప్లేలో భాగం అన్న. ఇంకోటి ఏమంటే హీరోయిన్ ఎందుకు పెట్టానంటే తను ఫస్ట్ నుండి కొన్ని రోజుల క్రితం ముప్పిన సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక హీరోయిన్ని చూసి చాలా బ్యూటిఫుల్గా ఫీల్ అవుతాడు. ఈ అమ్మాయి నా లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. హీరోయిన్స్ని మనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో అందరికీ ఒక్కొక్కరు ఉంటారు, తనకు కూడా ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు. సో ఓకే, నాకు అర్థమైంది. కాకపోతే ఆ అమ్మాయిని ఎందుకు పెట్టారు అనేసి అడిగాను అంతే కదా. తనే నాకు నచ్చింది, నచ్చింది అందుకని పెట్టాను. ఇంకొకటి ఏమంటే అందులో డీటెయిలింగ్ ఉందన్న. ఫస్ట్ ప్రెజెంట్లో జరిగినప్పుడు తను రూమ్లో అదే పైన పార్క్లో చదివినప్పుడు కరెంట్ పోయి వస్తుంటుంది ఒకటి. 2 అమ్మాయిని ఫీల్ అవుతుంటాడు లవ్లో, అది 2. ఇంకో పక్క కుర్రాడు మొబైల్లో ఇంకొక అమ్మాయితో రొమాంటిక్గా మాట్లాడతాడు 3. తను చదివే పుస్తకం సద్గురు పుస్తకం, అది 4. ఇంకా పక్కన అబ్బాయి కూడా దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకు 5. ఈ డీటెయిలింగ్తో పాటు తన ఇమాజినేషన్లో ఏం జరిగిందంటే కరెంట్ అక్కడ పోయింది, ఇక్కడ కూడా పోయింది. చంద్రముఖి పాట అక్కడ కూడా వచ్చింది, భయపడ్డాడు. ఇమాజినేషన్లో కూడా అలా ఫీల్ అయ్యాడు. సద్గురుని పుస్తకం చదివినప్పుడు ప్రజెంట్లో అప్పుడు చదివాడు, దాని ఇంపాక్ట్ మైండ్లో ఉంది కాబట్టి బ్రెయిన్లో అలా ఫీల్ అయ్యాడు. సద్గురు వచ్చినట్టు అలా క్లాస్ రూమ్లో అలా ఫీల్ అయ్యాడు. ప్రతి విషయానికి ఆ డీటెయిలింగ్ ఉంది. మరి ఎంతమంది దాన్ని అబ్జర్వ్ చేస్తారో. మీరు స్టార్టింగ్ లో మాట్లాడారు కదా, అప్పుడు కూడా ఇది నోటీస్ చేస్తుంటే చాలా మందికి తెలిసేది. జనరల్ గా మూవీ చూసాము, చాలా మందికి కొద్దిగా ఎక్కకపోవచ్చు. బట్ మీరు ఆ విషయాన్ని ప్రాపర్ గా మెన్షన్ చేసి ఉంటే, చెప్పి ఉంటే, ఓహో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వాళ్ళకి కూడా బ్రెయిన్ లోకి వచ్చేది, మీ బ్రెయిన్ ద్వారా, మీ బ్రెయిన్ మూవీ ద్వారా. సో కొంచెం అలా మాకు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయాము. ఫస్ట్ లో కొద్దిగా అంత ఉండకపోవడం వల్ల ఇన్వాల్వ్ అవ్వలేము. లాస్ట్కి వచ్చేసరికి కన్విన్స్ అవుతాం అన్నట్టు అనిపించింది. సాంగ్ కూడా పెట్టారు కదా, అది ఏంటి మూవీ సాంగ్? అది మాయా సాంగ్ ఉంది కదా. మాయా అవునన్నా, అది ఆదిశంకర ఆ సినిమా నుండి తీసుకున్నది. అది పెట్టి బాగుంటుంది. ఫైనల్ గా ఓకే, బాగా చేశారు. బట్ మీకు ఇంకా సపోర్ట్ ఉంటే బాగా తీస్తారని నాకు అనిపించింది. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. ఇంకోటి అతను యాక్ట్ చేసిన అతను బాగా చేశారు భయ్య. డిఓపి కూడా మీరేనా? డిఓపి అంటే మా బ్రదర్ కొంచెం, అంటే నేను చేసే సీన్లో ఆయన చేసే సీన్లో నేను అలా. ఓకే, బాగా చేశారు. అదే డౌట్, యాక్టింగ్ చేస్తూ డిఓపి ఎలా చేస్తారు అనేసి. అంటే అలా అన్ని సీన్లు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు, బాగున్నాయి. లొకేషన్ దగ్గర కూడా వెళ్ళి అక్కడక్కడ తిరగడం అనేది, అంటే చూపించడం ప్రాపర్గా చూపించడం చాలా ట్రై చేశారు. బట్ అది కెమెరా వాడికి ఇంకా క్వాలిటీ వచ్చేది లొకేషన్ సైజ్ కూడా. ఓకే, ఫైనల్గా బాగా చేశారు. నేను మాట్లాడకూడదు, ఓకే ఒక ఎక్స్ప్లెనేషన్ వద్దాం అనుకున్నాను. మీరు అడిగే డీటెయిలింగ్గా ఇవ్వాలని కంప్లీట్గా. ఆల్రెడీ వాళ్ళు 25 minutes ఒక ఎక్స్ట్రాడినరీ ఒక షార్ట్ ఫిల్మ్ మేక్ చేశారు. ఇంకా డీటెయిలింగ్గా ఎవ్రీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది 1.5 hours. సో అది పాసిబుల్ లేదు. సో మనం ఇక్కడ మన బ్రెయిన్స్ వాడాలి. బేసిక్గా స్టార్టింగ్లో తను తప్పుగా అనుకోకండి, స్టార్టింగ్లో కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ సరిగా అనిపించలేదు, అందుకోసం ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. స్టార్టింగ్ వచ్చేసరికి కన్విన్స్ అయ్యేలా అనిపించింది, చూడాలనిపించింది. సో అది స్టార్టింగే ఉండేలా ఉండింటింగే బాగుండేది కదా. అది ఒకవేళ మాకు అర్థం అవ్వకపోయినా తను చెప్పింటే మేము కూడా అర్థం చేసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి. అంటే చాలా మంది డౌట్స్ ఇది మీకు కూడా. నేను ఒక మాట, ఒక స్టోరీని ఓపెనింగ్ అవ్వడంతోనే కొన్ని కథలు తెలిసిపోతాయి, కొన్ని కథలు అలా అలా నడుస్తూ 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 మైండ్కి ఎక్కుతాయి. అన్ని కథలు ఒకేసారి ఎక్కువ చివరి వరకు చూస్తే అందులో మ్యాటర్ ఏంటని తెలుస్తుంది.
ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు కొంచెం టైం పట్టింది అందులో జంప్ అవ్వడానికి. షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ అని చెప్పడమే కదా. షార్ట్ ఫిల్మ్ కూడా కొంత టైం ఉంటుంది కదా. అంటే నేను 27 minutes చెప్పాను, అది బ్రెయిన్ కోసం చెప్పాను. బ్రెయిన్ అంటే చిన్నది, ఇది చేతికి చూపుకి ఇంత ఏమన్నా దానిలో మ్యాటర్ చాలా కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు. అదేనా. డైలాగ్స్ ఎవరు రాశారు? డైలాగ్స్ నేను బాగున్నాయి, చాలా బాగా రాశారు. థ్యాంక్స్ అన్న. యా బాగుంది బ్రో. అది మీ నేమ్ భయ్యా? సుధాకర్. యా, మీరు యాక్ట్ చేశారు కదా ఇందులో? యా, బాగా చేశారు భయ్యా. Thank you. మదర్తో ఉన్నప్పుడు కానీ అవి కొద్దిగా ఎమోషనల్గా బాగా కన్విన్స్ అయ్యి బాగుంది. థ్యాంక్ యూ. ఇంకొంచెం డ్యూరేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది మీ షార్ట్ ఫిల్మ్. డ్యూరేషనే మైనస్ అనిపించింది నాకైతే. ఎగ్జాక్ట్గా ఫీల్ అయితే షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఉండాలి, ఒకే కాన్సెప్ట్. అది ఇంత షార్ట్గా నా నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. బాగుంది భయ్యా. ఎమోషనల్ కదా, కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ పాయింట్ ఆఫ్ ఎప్పుడైనా కానీ లెంగ్త్ ఉన్నా ఓకే కనెక్ట్ అవుతుంది. జనరల్గా వేరే ఏదైనా చెప్తుంటే బోర్ అనిపిస్తుంది, కానీ ఎమోషనల్ కానీ ఫన్ అయినా ఏదైనా వర్కౌట్ ఏంటంటే అది కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీది వర్కౌట్ అయింది కాబట్టి కనెక్ట్ అవుద్ది. లాస్ట్లో మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చావు భయ్యా. థ్యాంక్ యూ. మీరు కనెక్ట్ అయ్యారా? అందుకే కదా క్వశ్చన్. కనెక్ట్ అవుతుంది అని అంటున్నాను, మీరు కనెక్ట్ అయ్యారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ డ్యూరేషన్ అంటే ఇది నేను ఒక 15-20 minutes దాకా అనుకున్నాను. బట్ మరీ ఎక్కువ లెంత్ ఇలాంటి సోషల్ కాజ్ సంబంధించి చూస్తారో చూడరో అని ఒక చిన్న ఇంటెన్షన్తో నేనేం చేస్తే చదువుకుని లాస్ట్ చేశాను యాక్చువల్లీ. అది లేదు, అది బాగుంది. ఓకే, ఇంకా ఎంత భయ బడ్జెట్ అది తెలుసుకోవచ్చా? బడ్జెట్ అంటే ఒక మాకు కెమెరా మా దగ్గరనే ఉంది కాబట్టి మాకు ఎలాంటి బడ్జెట్ ఏమనేది లేదు. నేను ఫ్రెండ్లీగా చేశాను తనకి. ఎన్ని డేస్లో చేస్తారు? చెప్పాను కదా, 1.5 2 days లోపల కంప్లీట్ చేసేసాము షూటింగ్ మాటకి అయితే. ఓన్లీ మాకు అట్ బడ్జెట్ అంటే ట్రావెలింగ్, ఫుడ్కి అండ్ జమున గారు వచ్చారు తనకి, అంతే. ఓకే బాగుంది. ఇందులో మేము సింక్ సౌండ్ యూజ్ చేశాము. సింక్ సౌండ్ యూజ్ చేస్తాము. నాకు ఎడిటింగ్ అండ్ సింక్ సౌండ్కి ఆర్టిస్ట్ సంబంధించి వాటి తప్ప ఎక్కడేం ఖర్చు కాలేదు. అంత ఫ్రెండ్లీగా చేసాము. జమునరాజు గారు అసలు చెప్పాలంటే నాకు ఈ షార్ట్ ఫిల్మ్కి అసెట్ మదర్ క్యారెక్టర్కి తన వల్లనే ఒక మంచి హైప్ వచ్చింది అని అనుకుంటున్నాను. మర్చిపోయాను, మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్ ఆవిడనే అనిపించింది నాకైతే. చాలా బాగా చేశారు, లీనం అయిపోయారు. యాక్చువల్గా తను ఇక్కడ లేకపోవడం మా టీం అంతా పెద్దవాళ్ళ ఏజ్లో తను అలం చేశారు. యాక్చువల్లీ మాకు చాలా మిస్సింగ్గా ఉన్నాం. పర్లేదు, చేసిన దాంట్లో చాలా బాగా చేశారు, ఎఫర్ట్ పెట్టారు. ఇద్దరు టీమ్స్ బాగానే చేశారు. కంగ్రాట్స్. నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్స్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా క్వశ్చన్స్? ఇంకా అలాగే మూవీస్ గురించి ఏనా డీటెయిల్ తెలుసుకోండి. ఇంకా మీకు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఏమైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నేను ఒక మూవీకి చేశాను, డిఓపి ఫీచర్ ఫిలిం, భోజ్పూరి ఇండస్ట్రీ ఫిలిం. ఓకే, ఇంకా రిలీజ్ కాలేదు, ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఎడిటింగ్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు టీంలకి మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను మొత్తం మేము మొబైల్తో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఐడెంటిటీ అని ఒకటి తీసాం, స్నేహితుడు అని ఒకటి తీసాం, మళ్ళీ బ్రెయిన్, ఇంకా క్రైమ్ స్టోరీ అని ఒకటి తీసాం, రాజకీయ రథం అని ఒకటి తీసాం. ఇలా స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళేసరికి లాస్ట్ బ్రెయిన్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మా కుర్రోళ్ళంతా సీరియల్కి సినిమాకి వర్క్ చేస్తున్నారు. కొన్ని ఇంటి దగ్గర కొంచెం సమస్యలు ఉండడం వల్ల నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రాపర్గా ఉండి వర్క్ చేయలేక ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఎక్కడున్నా ఫిల్మ్ మేకింగ్ అనేది ఇంకా నేర్చుకునే ప్రాసెస్ అంటే ఇంకా మొబైల్ ద్వారానే ఇదే కరెక్ట్ అనేసి అక్కడ ఉండి నేర్చుకుంటున్నాను. అలా తెలుసుకుని వీళ్ళ సలహా తీసుకుంటూ అది. ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్లో మీకు బాగా పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏది? దాని గురించి ఏమని చెప్పండి. బాగా పేరు వచ్చిందంటే ఇంకా బ్రెయిన్
బాగా కనెక్ట్ అయింది బ్రెయిన్, తర్వాత ఐడెంటిటీ, డైలాగ్స్, ఇంకా స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటున్నాయని అందరూ అనుకున్నారు. చూడాలి నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు రెస్పాన్స్. బ్రెయిన్ ఇక్కడ వరకు తెచ్చింది ఇదే నాకు. ఎవరైనా సినిమా ప్రముఖులు చూసి ప్రశంసలు ఏమైనా అట్లా చేస్తున్నాయి? లేదు, మేము చిన్న ఛానల్ క్రియేట్ చేసుకున్నాం, మొబైల్ ఛానల్, అందులోనే ప్లే చేస్తున్నాం. అది పెద్దగా పబ్లిసిటీ లేదు, SKLM క్రియేషన్స్ అని మా శ్రీకాకుళం పేరు మీద పెట్టుకున్నాను. అది చిన్న ఛానల్ కాబట్టి చూసేంతలో చూస్తున్నారు. యూట్యూబ్ పేజీలో ఫస్ట్ పేజీలో రిలీజ్ అయిన ఫస్ట్ రోజు వస్తుంది, తర్వాత రోజు మరి ఉండదు, అక్కడ వరకు చూస్తున్నారు. తర్వాత ఎవరికైనా మనమే పర్టికులర్గా చూపించుకుంటే చూస్తారు. అది ఇప్పుడు ఇవన్నీ షార్ట్ ఫిల్మ్ చేసారు కదా, మీ ఊర్లో కానీ మీ మండలంలో ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్? అక్కడ సపోర్టింగ్ ఉందా? అందరూ డైరెక్టర్ అని పిలుస్తుంటే చాలా హై ఫీల్ అవుతుంటాం మేము. కానీ ఇంకోటి ఏమంటే సపోర్ట్ ఎవరైనా చేస్తారని చూస్తున్నాం, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి అన్నట్టు. ఇంకా అలాంటి సపోర్ట్లు ఏం రావట్లేదు, మేమే ట్రై చేస్తున్నాం. ఇంకా ఇండిపెండెంట్గా ఏదైనా ట్రై చేద్దామని ప్రొడ్యూసర్ కోసం కూడా వెతుకుతున్నాం. కొత్త వాళ్ళని నమ్మకం మీద పెట్టేవాళ్ళు ఎంతమంది దొరుకుతారు ఇంకా చూడాలి. ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, చూడాలి ఫ్యూచర్లో. అదే మీరు శ్రీకాకుళం అన్నారు కదా, శ్రీకాకుళం అంటే సినిమా ఇండస్ట్రీ చాలా దూరం ఉంటుంది. అవును అదే అక్కడ నుంచి మీరు ఫిలిం మేకర్ కావడం అనేది గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎలాంటి సినిమా వాళ్ళు అక్కడ ఉండరు, ఏం గైడెన్స్ మీకు దొరకదు, అంతే యూట్యూబ్లో దొరుకుతుంది. అంతకుమించి ఫిజికల్ దొరకదు, ఎవరైనా అప్రోచ్ అయ్యి అట్లా. దాని గురించి నేను అడిగాను. అంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళతో పాటు జై అనే కుర్రాడు ఉన్నాడు, ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఈ కథలో మొత్తం డబ్బింగ్ చెప్పింది ఆ అబ్బాయి, హీరో పాత్రకి, అంటే తన పాత్రకి డబ్బింగ్ చెప్పింది జై అనే అబ్బాయి. తను ఈ ఫిలింకి మిస్ అయ్యాడు, మాస్టర్ క్యారెక్టర్ తను చేయాల్సింది. మా కుర్రాడు ఇంకో కుర్రాడు ఉంటే తనతో చేయించాను. అది డబ్బింగ్ మాస్టర్ క్యారెక్టర్కి తను చెప్పాడు, ఇంకా టెక్నీషియన్స్ అంతే. ఇంకా అట్లా ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేస్తారు? మీరు మొబైల్లో చేస్తారా? మొబైల్లోనే కానీ మాస్టర్ యాప్ ఉంది కదా, అందులోని ఇంకా పిన్ టు పిన్ డీటెయిలింగ్ యూట్యూబ్లో కొడితే తెలుస్తుంటుంది. దాని ద్వారా వీళ్ళు ఇచ్చిన వెనక గైడెన్స్ ఉంటుంది, దాని ద్వారా అలా నేర్చుకుంటూ చేసేయండి. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఎన్ని రోజులు చేస్తారో దానికి మీకు ఏమైనా ఖర్చు అవుతుంది? అన్న ఒక షార్ట్ ఫిల్మ్ దీనికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? షార్ట్ ఫిల్మ్ అంటే ఊర్లో ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి క్లియర్ చేసుకొని మధ్యాహ్నం టైము లేదంటే మార్నింగ్ టైం ఖాళీ ఉన్న టైంలో తీసుకుంటాం. ఇది చేయడానికి దగ్గర 10 రోజులు తిరిగాం. అంటే 10 రోజులు నాన్ స్టాప్గా అయితే తిరగలేదు మేము. అది 10 రోజులు తిరిగాం, అక్కడ ఇక్కడ మొత్తం లొకేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి చేసి ఇలా. మొత్తం మీ విలేజ్కి దగ్గరేనా ఇంకా అక్కడ దూరం? విలేజ్ దగ్గరలో కొన్ని ఉన్నాయి, కొన్ని 50 కిలోమీటర్లు ఇట్లా. ఈ వెనక డ్యామ్ ఇలా వచ్చింది స్వామీజీ వచ్చేటప్పుడు, అది సీతంపేట అని మా ఊరు దగ్గర హిరమండలో, అదొక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి బైక్తో వెళ్ళాం. సముద్రం దగ్గర షార్ట్స్ తీసేయడానికి సాయంత్రం పూట వేగంగా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ షాట్ కావాలని ఇంకా వేరే ఊర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి తీసాం. ఇలా మీరు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు కదా, మీకు ఏమైనా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇంతమందికి ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేసిరా మీరు? నేను చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ నేనే యాక్టింగ్ చేసుకుంటాను. అంటే ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీరు యాక్ట్ చేయడానికి? ఏమైనా యాక్టింగ్ శిక్షణ ఏమైనా తీసుకురా? ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేను ఎక్కడ కూడా శిక్షణ తీసుకోలేదు. డైరెక్టర్ నా అన్నయ్య కాబట్టి ఆయన ఏదైనా స్టోరీ రెడీ చేస్తే నేనే చూసుకొని చేసేసుకున్నాను. ఓకే. ఏదైనా వర్క్ అంటే సినిమా ఫీల్డ్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటుంటాం కాబట్టి ఏదైనా అసిస్టెంట్ కెమెరామ్యాన్గా కానీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు జూనియర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేస్తున్నాం. ఇప్పుడు 2 టీంలు శ్రీవరం దాకా వచ్చారు కదా, దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకోండి. ఇక్కడ దాకా రావడానికి మీకు వేదిక గవర్నమెంట్ ఇచ్చింది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, దీని గురించి మీ మాటల్లో ఎలా అనిపించింది ఇక్కడ రావడం మీకు? ఇక్కడ వరకు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని రావడం అనేది నర్వస్ ఫీల్ అవుతుందండి ఫస్ట్ టైం కదా. ఓకే, నిజానికి నన్ను ఇప్పుడు ఫస్ట్ నేను రామకృష్ణ అన్న తన యాక్సిడెంట్ షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఇందులో ప్లే అయింది. ఆ తర్వాత అన్నను చూసి అన్న ఎలా అన్నా అంటే ఇలా చెప్పారు.
తర్వాత నేను కూడా చేస్తున్నాను అంటే బ్రెయిన్ షార్ట్ ఫిలిం బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. తర్వాత అప్లై చేయడం జరిగింది. అంటే ఒకరిని చూసి ఒకరు అలా రావడం జరుగుతుంది. మారుమూల ఏ ఇసుకలో దాగున్నా కానీ వాళ్ళని ఎతికి మరీ పట్టుకుని తేవడం అంటే చాలా నిజంగా అద్భుతం. ఇది అద్భుతం. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇయర్స్ కొద్దీ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, వీళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి దీని ద్వారా మేము రేపొద్దున్న ఎక్కడికైనా సినిమా చేయాలని ప్రొడ్యూసర్ని కలిసిన మా షార్ట్ ఫిల్మ్ ఇలా ఇక్కడ వర్కౌట్ అయ్యింది చూడండి అని చూపించుకోవచ్చు. ఇంకా దీని ద్వారానే చాలా మంది ఇంకా పరిచయం అవుతారు. అది ఈ సపోర్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మాలాంటి వాళ్ళకి. అంటే కొంచెం డబ్బు పరంగా ఉండే వాళ్ళు చేసుకుంటూ పోగలరు, కానీ ఫైనాన్షియల్గా తగ్గుండే వాళ్ళు ఎవరు సపోర్ట్ ఉండదు. గవర్నమెంట్ ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఇది చేస్తూ ఉంటాను సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈరోజు మనం చూసిన ఈ 2 షార్ట్ ఫిల్మ్స్కి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి చిన్న ఫెలిసిటేషన్ ఉంటుంది. అంతకన్నా ముందు ఈరోజు మన మధ్యలో డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి కృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మాట్లాడవలసిందిగా కోరుతారు. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారత్లో, అందులోనూ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్లో ప్రతి శనివారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు ప్రతి శనివారంలో యంగ్ ఫిలిం మేకర్స్, కొత్త ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిర్మించిన, వారు తీసిన షార్ట్ ఫిలిమ్స్ని ఇక్కడ స్క్రీన్ చేస్తూ వస్తున్నాం. సో ఈరోజు 2 షార్ట్ ఫిలిమ్స్ని కూడా స్క్రీన్ చేయడం జరిగింది. మీరు ఇంతకు చూశారు, ఒకటి రీబర్త్ అండ్ ఇంకొకటి బ్రెయిన్. సో మొదట ఈ 2 టీమ్స్ని ఒకసారి మన కరతాళతో వాళ్ళు ప్రశంసించారు. అభినందనలు. రీబర్త్ మీది, బ్రెయిన్ మీది. 2 కూడా అంటే గమ్మత్తైన కాన్సెప్ట్స్. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, రీబర్త్, రీఇన్కార్నేషన్ అనేది భారతీయ తాత్విక చింతనలో, భారతీయ దార్శనికతలో, భారతదేశపు ఫిలసాఫికల్ అవుట్లుక్లో, మత నమ్మకాలలో, విశ్వాసాలలో ఎప్పటి నుంచో ఉంది. దశావతారాల కాన్సెప్టే అది. అంటే ఒక అవతారం, నెక్స్ట్ అవతారం, నెక్స్ట్ అవతారం, మళ్ళీ విష్ణుమూర్తి వేరువేరు యుగాలలో, వేరువేరు రూపాలలో జన్మిస్తాడు అని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తారు అట్లా. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక పునర్జన్మ అనేది ఒకటి ఉంటుందని భారతీయుల విశ్వాసం, ముఖ్యంగా హిందూ మతంలో. ఈవెన్ బుద్ధిస్ట్ జాతక కథల్లో కూడా బుద్ధుడు బోధిసత్వుడుగా మళ్ళీ జన్మిస్తాడని ఒక చిన్న జాతక కథల్లో చెప్తారు. ఇలాంటి ఒక పునర్జన్మ అనే కాన్సెప్ట్ అంటే ఎప్పటికీ కూడా ఒక అల్యూరింగ్ కాన్సెప్ట్, అంటే మన అందరినీ ఆలోచింపజేసే కాన్సెప్ట్. సో దాని మీద చాలా సినిమాలు వచ్చాయి. మొన్నటి వరకు మగధీర, అరుంధతులు కూడా పునర్జన్మ బేస్డ్గా వచ్చినవే. సరే, ఈయన రీబర్త్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్తో, అంటే పునర్జన్మ అనే ఒక అంశం తీసుకుంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత సేలబుల్ పాయింట్, అందరికీ క్యూరియాసిటీ ఉండే పాయింట్ కూడా రీబర్త్ అనే కాన్సెప్టే. మూగ మనసుల కాలం నుంచి, తెలుగు సినిమా విషయానికి వస్తే మూగ మనసుల కాలం నుంచి ఉంది, జానకిరాముడు కాలంలో ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి చెప్పడానికి లేదు. రీబర్త్ అనే కాన్సెప్ట్. సో ఇది ఒక పర్స్పెక్టివ్. అయితే ఇప్పుడు బ్రెయిన్ అనే సినిమా అనగానే నాకు మళ్ళీ ఇంకొకటి గుర్తొచ్చింది. ఎటర్నల్ సన్షైన్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంటుంది. సో బ్రెయిన్ మ్యాపింగ్ అని, బ్రెయిన్ డిజైనింగ్ అని, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైఫైలు అన్నీ కూడా, సైంటిఫిక్ ఫిక్షన్, థ్రిల్లర్ సినిమాలు అన్నింటిలో కూడా మనం చూస్తుంటాం. మనిషి బ్రెయిన్లోకి వెళ్ళడం అనే ఒక ఐడియాస్. సో వాటిల్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఎటర్నల్ సన్షైన్ అనే కాన్సెప్ట్.
మీరు ఆ సినిమా వీలుంటే చూస్తారు అనుకుంటా బహుశా, అంటే వీళ్ళు కాదు కానీ జనరల్ కాదు. దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, కాలేజీలో ఉంటారు, ప్రేమలో పడతారు. ప్రేమలో పడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచిగా హాయిగా జాలీగా డేస్ అన్నీ ఇట్లా అసలు మినిట్స్ లాగా గడిచిపోతుంటాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఏం చేస్తారంటే, సరే ఇక నువ్వు నాకొద్దు నేను నీకొద్దు, బ్రేకప్ అంటారు. ఏమన్నా ఇప్పుడు బ్రేకప్ ఫ్యాషన్ కదా, సో అందుకని బ్రేకప్ అంటారు. బ్రేకప్ అనగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎప్పటికీ వాళ్ళు ఎంతమంది తిరిగిన ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ బడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బస్ ఎక్కినా, కింద కూర్చున్నా, పార్క్కి వెళ్ళినా మళ్ళీ ఆమె గుర్తొస్తా ఉంటుంది ఆయనకి. అలాగే అతనికి కూడా ఈమె గుర్తొస్తుంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ఆమె గుర్తొస్తుంటుంది. సో ఇది ఇంత వద్దు, దీని వద్దు, మన అసలు ఆమె గురించిన అసలు ఏమి ఉండద్దు, అసలు ఇంత కూడా ఒక జ్ఞాపకం కూడా ఉండొద్దని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రెయిన్ని స్కాన్ చేసి ఏవైతే ఈమెకు సంబంధించిన హీరోయిన్కి సంబంధించిన జ్ఞాపకాలు బ్రెయిన్లో ఎక్కడైతే స్టోరేజ్ అయినాయో మన కంప్యూటర్ సిస్టంలో ఒక ఫోల్డర్ లాగా దాన్ని మొత్తం డిలీట్ చేసేస్తాడు. ఆమె కూడా చేసేస్తే ఆమె కూడా వెళ్తుంది. నిజంగా దుర్మార్గుడు వీడి ఇంతరాన్ని బాధ పెట్టినప్పుడు వీడితో ఉండొద్దు, వీడి జ్ఞాపకం ఒక్కడు ఉండదు, మళ్ళీ ఫ్రెష్ లైఫ్ని ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తా అనుకొని ఆమె కూడా అనుకుంటుంది. ఆమె కూడా వెళ్తుంది, వేరే చోటుకి వెళ్తుంది. అదొక టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీలో ఇద్దరు మళ్ళీ ఫ్రెష్ చూస్తేనంటే అసలు వీళ్ళు ఎవరో తెలియనట్టు ఉంటుంది అన్నట్టు. ఇద్దరు పక్కన పోతుంటే ఆయన ఎవరో ఈమె ఎవరో అన్నట్టే ఉంటుంది. అంతకుముందు బాగా అంత తిరిగిన సినిమాలకు వెళ్ళి పాప్కార్న్ తిని ఇవన్నీ చేసినా మళ్ళీ ఉండదు. అందుకని ఇక మళ్ళీ ఇక్కడ ఉండొద్దు, ఇక అనుకొని ఏం చేస్తా అంటే ఇక్కడ ఉండొద్దని ఆమె వేరే ఊరికి వెళ్తుంది, వీడొక వేరే ఊరికి వెళ్తాడు. వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ వేరే చదువు మొదలెడతారు, వేరే యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడో మొదలెడతారు. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ అయితే, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ అయితే అప్పుడు వాళ్ళు ఒక 15 రోజులు అక్కడ ఇంటర్ యూనివర్సిటీ ఎక్కడో సమ్వేర్ బర్మింగ్హామ్ యూనివర్సిటీ ఎక్కడో ఏదో యూనివర్సిటీ, ఒహాయో లేకపోతే కెంటకీయో ఏదో యూనివర్సిటీకి ఇక్కడ విడిపోయారు. ఇక్కడ ఫస్ట్ ఒక లొకేషన్లో ఒక ఊళ్ళో ప్రేమ నడిచింది. తర్వాత వీళ్ళంతా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకొక ఊరు, వీడొక ఊరికి వెళ్ళిపోయింది హీరోయిన్ ఒక వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఈ మళ్ళీ అనుకోకుండా ఏంటంటే వాళ్ళు మొత్తం ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అన్ని కాలేజీల నుంచి రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 15 రోజులు ఉండాల్సి వస్తుంది. కాంపిటీషన్స్ అని 15 రోజులు. డెస్టినీ. మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రెష్గా ప్రేమలో పడతారు వాళ్ళిద్దరే. నేను అందుకే ఆగా. ఎందుకంటే ఆగడం మన అందరు క్రియేటివ్ పీపుల్ కనుక జస్ట్ వై ఐ గివ్ దట్ పాస్, because to give some sort of creative imagination for all the brains which are there here, full of creative talent and imagination. So ఇది సేమ్ అంటే బ్రెయిన్ అంటే ఇది కథ, సారీ ఇది బ్రెయిన్, ఇది కథ ఇది కాకపోయినా అంటే బ్రెయిన్ అనగానే గుర్తొచ్చిన చెప్తున్నా స్టోరీ. సో ఇలా అంటే మీది కూడా కథ పునర్జన్మ కథ కాకపోయి ఉండొచ్చు, బట్ ద థింగ్ ఈస్ దట్ పునర్జన్మ మీద మనకి ఎప్పుడు కానీ ఒక అల్యూరింగ్ కాన్సెప్ట్ అనేది, రీఇన్కార్నేషన్, రీబర్త్ అనేది ఫిలాసఫీ నుంచి మొదలుకొని ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తిదాయకమైన అంశం అది. అది సిలబుల్ పాయింట్. సినిమాల్లో కూడా ప్రతిసారి ప్రూవ్ అయింది, అది కంపల్సరీగా ప్రూవ్ అయిన కాన్సెప్ట్ అది. సో అలాంటి 2 కాన్సెప్ట్లు, గమ్మత్తైన కాన్సెప్ట్లని అంటే వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు తీస్తారు. అంటే ఒక్కొక్కరు టాపిక్ తీసుకోవచ్చు, థీమ్ తీసుకోవచ్చు, కానీ ఎవరి పర్స్పెక్టివ్ వారిది, ఎవరి కోణం వారిది. రోడ్డబడ రవీంద్ర భారతి ముందు నుంచి వెళ్తుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం. ఒక కళాకారుడికి ఒకలాగా అనిపిస్తుంది రవీంద్ర భారతి, ఒక బిజినెస్ మన్కు ఒకలాగా కనిపిస్తుంది రవీంద్ర భారతి. ఏమంటాడు ఆ బిజినెస్ మన్, రియల్ ఎస్టేట్ ఆయనకు ఇంకోలాగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళకే రియల్ ఎస్టేట్ ఏమన్నాడు, అరే ముందు ఇంత కాలం ఉండదు బాస్, దీన్ని మొత్తం ఒక 2-3 ఫ్లోర్స్ చేసి దీన్ని మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే అయిపోయేది. ఆయనకు అంతే ఉంటుంది, వాళ్ళ తప్పేం కాదు అది. అదే ఒక ఆర్టిస్ట్గా అనిపిస్తుంది, అబ్బా నిజంగా దేవాలయం నాలాంటి డ్రీమ్, ఎప్పుడు నేను వెళ్ళి వేదిక మీద నేను ఒక సత్కారం చేసుకుంటాను ఒక ఆర్టిస్ట్గా అనిపిస్తుంది. అదే ఈ రెండింటితో సంబంధం లేని పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయనకి ఏమనిపిస్తుంది, ఇంకా ఎన్ని రోజులు ఇది ఇక్కడనే ట్రాఫిక్ డ్యూటీ, ఎప్పుడు చూసినా రవీంద్ర భారతేనా, ఏదో ఒక ప్లేస్ మారితే బాగుండు అనుకుంటాడు. సో అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. పరిస్థితి, సన్నివేశము, సంఘటన, కథలు ఒకటేనా, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉండే కొత్తదనమే
మనందరికీ వైవిధ్యతని తీసుకొస్తుంది. సో అలా వీరి కోణంలో ఒక బ్రెయిన్ అనే కాన్సెప్ట్ని మన యంగ్ డైరెక్టర్స్ చెప్పారు. అలాగే రీబర్త్ అనే కాన్సెప్ట్ని వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు చేశారు. సో అలా ఒక యూనివర్సల్ ఎలిమెంట్స్ని తీసుకొని మీరు తీసుకునే ఎలిమెంట్స్ ఎలాంటి అంటే ప్రపంచం మొత్తం మీద వర్కౌట్ అయ్యే సబ్జెక్టులు అవి. బ్రెయిన్ కానీ రీబర్త్ కానీ ఎక్కడైనా వర్కౌట్, చైనాలో వర్కౌట్ అవుతుంది, కొరియాలో కూడా వర్కౌట్ అవుతుంది. దానికి లేవు అంటే బౌండరీస్ లేవు. ఏమో కనెక్ట్ అవుతారు, వెంటనే ఇమీడియట్ కనెక్ట్ అవుతారు. సో అలాంటి యూనివర్సల్ ఎలిమెంట్ ఉండే కథాంశంతో ఈ సినిమాలు తీసినందుకు మరొక్కసారి మీ రెండు టీంలకి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అండ్ నౌ వి వుడ్ లైక్ టు హానర్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా రీబర్త్ డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి. కంగ్రాచులేషన్స్ నవీన్. అండ్ బ్రెయిన్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రకాష్ గారు. సార్ గురు ఫోటో. నవీన్ అండ్ ప్రకాష్ కొంచెం ఒక రిటర్న్ అంటాం. అప్పుడు ఇట్లంటే ఏం కదా ఏ పర్లేదు. ఇప్పుడు బ్యాలెన్స్ ఇదే సందర్భంలో ఇంకొక విషయం చెప్తున్నా. మనకు పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్తో అనుబంధం ఉన్న చాలా మంది కేవలం షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే కాదు, ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు. మన లక్ష్యం కూడా అదే. తెలంగాణ ఇక్కడ మన నినాదం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో అందుకని ఆ దిశగా మనం ఫర్ ద లాస్ట్ 7 years నుంచి చేస్తున్న వర్క్స్ ఫ్రూట్స్ వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు 29th రోజు, ఈ 29th రోజు మనతో అసోసియేట్ అయిన ఒక డైరెక్టర్ సినిమా రిలీజ్ కాబోతుంది. దాంట్లో హీరో కూడా మన దగ్గర ట్రైన్ అయిన వ్యక్తే. ఆ సినిమా కూడా పక్కా 100% తెలంగాణ మట్టి కథ. దట్టు ఇప్పుడు మేము ప్రతిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఎప్పుడు ఎవరికి సన్మానం చేసినా పోచంపల్లి ఇక్కత్ శాల్వాలతోనే చేస్తున్నాం. అంతకుముందు శాల్వా అంటే వేరే, దాని అర్థం వేరే. అంటే తెలంగాణలో ఉండే అత్యంత అద్భుతమైన కళారూపాలని, కళాకారులని, అది చేనేత కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, లేదా కళా ప్రదర్శన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా వాటిని ప్రమోట్ చేయాలనేది ప్రధాన ఆశయం. సో అలాంటి పోచంపల్లికి సంబంధించిన కథ, ఒక చేనేత కార్మికుడు, యువక చేనేత కార్మికుడి జీవన ప్రస్థానం ఆ సినిమా 29వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా పేరు తమసోమ జ్యోతిర్గమయ. దాని డైరెక్టర్ విజయ్ కుమార్ బడుగు విజయ్ కుమార్ అంటే ఆయన. దానిలో హీరో అంటే విజయ్ కుమార్ బడుగు మనతోనే ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. అలాగే దాని హీరో కూడా ఆనంద్ బేతి అని మన థియేటర్ వర్క్షాప్ లో నేర్చుకొని ఉన్నారా? ఎక్కడ ఆనంద్? రా ఆనంద్, అయ్యో ఉన్నావా? ఉంటే రావయ్యా. హీరో కంగ్రాట్స్ ఆనంద్. నువ్వు ఉన్నావు తెలీదు, నేను చూడకూడదు, గమనించడం కూడా కాదు. సో ఇతను హీరో ఆ సినిమాలో 29th రోజు విడుదలవుతుంది. మనం ఇక్కడ నుంచి మన కరతాళాలతో హీరోని, డైరెక్టర్ని మంచిగా ఆశీర్వదిద్దాం. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే తెలంగాణ మట్టి బిడ్డలు ఎక్కడెక్కడో మారుమూలలో ఉండే పల్లెటూళ్ళలో ఉండే సృజనాత్మక కళాకారులకి కూడా అవకాశాలు వస్తాయి. వాళ్ళు కూడా సినిమాలు తీస్తారు, వాళ్ళు కూడా హీరోలు అవుతారు, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మన మధ్య ఉండేటోళ్ళు. ఇప్పుడు మన మధ్యనే వచ్చి ఒక ప్రేక్షకుల్లా కూర్చున్నాడు, కానీ ఆయన ఈజ్ ద హీరో. రేపు వీళ్ళందరిలో ఎవరైనా ఏదైనా కావచ్చు, చెప్పలేము, ఏమైనా కావచ్చు.
మనం ఏం అది లేదు కానీ ఓపిక సహనం. అలాగే ఒకవేళ కాకపోయినా కూడా ధైర్యంగా ఉండాలి. కాకపోయినా ఇంకొకటి వేరే జీవితంలోకి వెళ్ళడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడా మనం తీసుకోవాలని మనం మీ అందరికీ విజ్ఞప్తి. సో అలాంటి సినిమాలు మనం కళలు అంటున్నాం, ఒక కళని నిజం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నం చేస్తున్న పరంపరలో వీరందరూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మరొక్కసారి విజయ్ కుమార్ బడుగు త్వరలోనే ఆ 29th తర్వాత అక్కడ మీకు ఆ గోడ మీద ఆయన ఫోటో కనబడుతుంది. ఎందుకంటే మనకు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఎవరుతున్నారో వారి ఫొటోస్ని మనం అక్కడ పెట్టడం ద్వారా ఒక ఇన్స్పిరేషన్. సో రవీంద్ర భారతి లాంటి ప్రతిష్టాత్మక వేదికలో మన ఫోటో ఉండడం అంటే ఇక అది లైఫ్ బంద్ చేయగా, అది ఇట్స్ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అది. సో అలాంటి ఇన్స్పిరేషన్. ఇది మొత్తం నిండాలని నా కోరిక, ఈ గోడలన్నీ నిండాలని కోరిక. సో మీరందరూ అసలు నిజంగా పాండమిక్ కనుక రాకపోయి ఉంటే ఇప్పటికి కనీసం 10 దాటేవి, ఈజీగా 10 దాటేవి. ఇప్పుడు 4 ఉన్నాయి, ఇంకా మీకు త్వరలో వస్తాయి. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాంటి మంచి కంటెంట్తో, కొత్త కంటెంట్తో, మన నేటివ్ కథలతో ఒక ఆల్టర్నేటివ్ సినిమా, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా ఉంది, ప్యారలల్ సినిమా అంటే ఆర్ట్ సినిమా, సత్యజిత్ బ్యాచ్ అదొకటి ఉంది. కానీ మనం క్రియేట్ చేయాల్సింది ఆల్టర్నేటివ్ సినిమా. సో ఆల్టర్నేటివ్ సినిమాలు ఏంటంటే మనదైన కథలు ఉంటాయి, మన గోస ఉంటుంది, మన యాస ఉంటుంది, మన జీవితం ఉంటుంది, మన సంఘర్షణలు ఉంటాయి. అవన్నీ కూడా సినిమాటిక్గా చెప్పడం ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం బోర్ కొట్టకుండా డాక్యుమెంటరీ స్టైల్లో కాకుండా ఒక క్రియేటివ్గా, ఇంట్రెస్టింగ్గా, చాలా అందరినీ ఆకట్టుకునే రీతిలో చెప్పేలాగా ఉంటుంది. సో ఇలాంటి కథల్ని మనం ఆహ్వానిద్దాం. ఆల్టర్నేటివ్ సినిమాకి ప్రస్తుతం కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది ఖచ్చితంగా 100% పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ రవీంద్ర. సో ఆ విధంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తర్వాత ఇప్పుడు ఒకటి మనకు ట్రైలర్ లాంచ్ కూడా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్లో నోయిడాలో, అంటే తెలంగాణ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారంటే మొత్తం దేశమంతా తిరిగి వస్తున్నారు, కళ్ళ పరంగా, కల్చర్ పరంగా. సో దాంట్లో ఒక అద్భుతమైన థియేటర్ World War III అనే ఒక డ్రామా, ఆ డ్రామాని అక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు నాటకం కూడా ఎంత స్థాయికి వచ్చిందంటే ఆన్ పార్ విత్ నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఆన్ పార్ విత్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లెవెల్. టెక్నిక్లో కానీ, టేకింగ్లో కానీ, కథలో కానీ, లైటింగ్ స్కీమ్లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, క్యారెక్టర్స్లో కానీ, డైలాగు, డిక్షన్, కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్, సో వీటన్నిటిలో కూడా నాటకం కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక జాతీయ స్థాయిలోకి ఈ 7 ఏళ్ల కాలంలో తెలంగాణ నాటకం వచ్చింది. తెలంగాణలో నాటకమే లేదు అంటే తెలంగాణ నాటకం విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 7 years విత్ ద కైండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి దయ వల్ల, వారి స్ఫూర్తి వల్ల ఇప్పుడు నాటకం అంతా యువ రక్తంతో ఊగిసలాడుతూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఆ క్రమంలోనే నోయిడాలో ఈ నెల ఎండులో 27 or 28 దాంట్లో ప్రదర్శన చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ట్రైలర్ని, అంటే నాటకం అంటే ఇంతకుముందు ఎట్లుండేది, మనం విజువల్గా కూడా చూపించాము. దానికి దర్శకత్వం, రచన, ప్రధాన మొత్తం పాత్రధారి, సూత్రధారి ఎవరంటే శరత్ సుంకరి. సో తను కోరియోగ్రాఫర్, డైరెక్టర్, థియేటర్ పర్సనాలిటీ. సో వారి నాటకం నోయిడాలో, అంటే ఢిల్లీకి దగ్గర నోయిడా ఇండస్ట్రియల్ టౌన్, పెద్ద టౌన్, మన మొత్తం ఐటీ సెక్టర్ అంతా, ఢిల్లీ ఐటీ సెక్టర్ అంతా అక్కడే ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్స్ అని అక్కడే ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అక్కడి మేధావుల మధ్య, అక్కడి యువత మధ్య తెలంగాణ నాటకం ఒకటి ప్రదర్శించబడుతున్నది. అద్భుతంగా ఆకర్షించబడుతుంది. గతంలో కూడా ముంబై ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరి హృదయాలని కొల్లగొట్టి వీ హ్యావ్ బికమ్ ద విన్నర్స్ విత్ థియేటర్, విత్ ఆర్ట్. ఇప్పుడు గెలవాలంటే, ప్రపంచానికి గెలవాలంటే రాజుల రోజులు పోయినాయి, రాజ్యాల కాలం పోయింది. ఇప్పుడు గెలవగలిగిందలా హృదయాలనే. ఆ హృదయాలను గెలిచే మార్గం అంటుంటే దట్ ఈస్ ఆర్ట్ అండ్ కల్చర్. ఈ 2 మాత్రమే, ఇంకేవి కావు. ఆ ఆర్ట్ అండ్ కల్చర్ ద్వారా మాత్రమే బియాండ్ ద బోర్డర్స్ హృదయాలను గెలుచుకోవచ్చు. అందుకే ఎక్కడో డేనియల్ క్రెయిగ్ని మనం ఇక్కడ ఇష్టపడతాం, ఎక్కడో జస్టిన్ బీబర్ని ఇష్టపడతాం, BTS టీంని, కొరియన్ టీంని ఇష్టపడతాం, ఎక్కడో ఎవరో జాకీ చాన్ని కూడా మనం ఇష్టపడతాం. అలాగే మన అమితాబ్ బచ్చన్ని, షారుఖ్ ఖాన్ని ప్రపంచం అంతా ఇష్టపడతారు. ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఎక్కడో జపనీస్ వాళ్ళు ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిపోయారు. రాయల హరిశ్చంద్ర అన్నాడు, మేకప్ లో PhD చేసినటువంటి అత్యంత అద్భుతమైన కళాకారుడు. సో ఆయనకి జపనీస్ ఫ్యాన్స్ ఉన్నారు.
దాంట్లో ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, బాహుబలి సినిమాలో చిన్న క్యారెక్టర్ వేశాడు. ఆయనను వెతుక్కుంటూ జపనీస్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఇదే వేదిక మీద వారిని మనం అందరం కూడా పలకరించాం. సో ఇలా అంటే ఎప్పుడు ఇది ఏం సాధ్యమవుతుందంటే హృదయ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టినప్పుడు సాధ్యమవుతుంది. ఆ హృదయ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టే సామర్థ్యం, ఆ ఆయుధం ఏంటంటే కళ, సంస్కృతి, ఈ రెండు మాత్రమే. ఆర్ట్, ఎనీ ఆర్ట్, నువ్వు పెయింటింగ్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు, లేదా నటన ద్వారా జయించవచ్చు. సో అలాగే నాటకం ద్వారా కూడా జయించవచ్చు అని నిరూపించి ఇప్పుడు ఇట్లా వివిధ ప్రాంతాలకు కూడా వెళ్ళి రావడం జరుగుతుంది. సో అలా శరత్ సుంకరి తన టీం అందరితో ఈ 27, 28, 2 తారీఖుల్లో అక్కడ నోయిడాలో వరల్డ్ వార్ 3 అనే నాటకాన్ని ప్రదర్శించబోతున్నాడు. సో దానికి సంబంధించిన ట్రైలర్ని ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాం. సో అలాగే పోస్టర్, దానికంటే ముందు కొన్ని పోస్టర్ లాంచ్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమాలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్. ముందుగా కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహించబోతున్న షార్ట్ ఫిలిం కాంటెస్ట్కి సంబంధించిన పోస్టర్. శ్రీనివాస్ గారు వంటి రండి. జాయిన్ అండి. అయ్యా నవీన్, డైరెక్టర్ జాయిన్. అందరూ మనలో వెనక ముందు అటు ఇటు అడ్జస్ట్ కానీ బ్రదర్స్, వెనక్కి రా. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడుతున్నారు. సో ఇది 4th ఎడిషన్. లాస్ట్ ఇయర్ కొంచెం కరోనా పాండమిక్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది, కానీ ఈసారి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చేశారు, ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో షార్ట్ ఫిల్మ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాంపిటీషన్స్కి పంపించవచ్చు. మీ ఎంట్రీని ఇక్కడ అడ్రస్లో ఉన్న వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ మీరు పంపించేసి వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ సంప్రదించి వాట్సాప్ ద్వారానైనా యూట్యూబ్ లింక్ ద్వారానైనా పంపించి మీ ఒక ఇది అవార్డు మనకు హానర్. షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఇది ఒక హానర్. దీంట్లో అవార్డు పొందడం కూడా ఒక ప్రతిష్టాత్మక అంశమే. సో మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ కళారాజ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్లో పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. మరొక వైపున ఈ కళారాజ్ సంస్థని స్థాపించి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న శ్రీనివాస్ దాని అధినేత. సో వారికి కూడా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొక పోస్టర్ రిలీజ్ ఉంది. విప్లవ్ కుమార్ గారు అండి. విప్లవ్ గారు అండి. ఫస్ట్ సార్
దాత్రిక వంశీ దాత్రిక డైరెక్షన్లో నాటకం అనే షార్ట్ ఫిల్మ్ని నిర్మించారు వారు. సో షార్ట్ ఫిల్మ్లో హీరోగా ఇది మన ప్రొడక్టే మళ్ళీ దీంట్లో రెట్టపట్టు విప్లవ్. నేను రెట్టపట్టు అనేది మహబూబ్ నగర్లో వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక గ్రామీణ జానపద మార్షల్ ఆర్ట్ క్రీడ. సో దాన్ని బేస్డ్గా చేసుకొని ఒక సినిమా తీయాలనేది విప్లవ్ సంకల్పం. పిలుస్తా. సో ఇది ఈ దీంట్లో ప్రధాన పాత్రధారి ప్రధాన హీరో నాటకంలో మన రెట్టపట్టు విప్లవ్. సో ఈ విప్లవ్ని హీరోగా చేసింది ఎవరు, దానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అంటే మన సతీష్ కుమార్. మన డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, థియేటర్ వర్క్ షాప్ నడుస్తుంది, మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్ షాప్ అనేది నడుస్తుంది. అది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ది కూడా ప్రారంభం సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైతే ఔత్సాహికంగా నటనా రంగంలో మెలకువలని నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వేరు వర్క్ షాప్స్ కూడా ప్రతి సందర్భంలో నిర్వహిస్తూ వస్తుంది. ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్ షాప్స్ని, అలాగే యాక్టింగ్ వర్క్ షాప్స్ని ఆన్లైన్లో కూడా నేర్పిస్తూ వస్తూ రావడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ప్రస్తుతం రవీంద్ర భారతి వేదికగానే సతీష్ సారథ్యంలో ఈ ట్రైనింగ్ క్యాంపు అంటే వర్క్ షాప్ నడుస్తుంది. దానిలో మీరు చూస్తారు, బహుశా మీరు యూ కెన్ ఫైండ్ ఎక్కడా కనిపించని డిఫరెంట్ టెక్నిక్స్ని మనం దీంట్లో నేర్పిస్తున్నాం. సో మీ ఏదైనా నటనా కళ అనగానే మనకు గుర్తొచ్చేదంటే ముఖంలో అభినయం ఎట్లా, నిలబడటం ఎట్లా, మా కెమెరా యాంగిల్స్ ఎట్లా, ఇవి మాత్రమే చెప్తారు. కానీ దానికంటే ముందు మొత్తం బాడీ మొత్తం మాట్లాడాలి. ఒక 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 భావనని, ఒక ఎమోషన్ని బాడీ మొత్తం మాట్లాడాలి. బాడీ మొత్తం మాట్లాడాలంటే బాడీ మొత్తం పైన మన కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండాలంటే an actor should be physically fit and physically strong also. సో అందుకని వీటితో పాటు మిగతా రకాల యోగా, అలాగే విన్యాసాలు, ఫిజికల్ ఎక్సర్సైజ్, వీటన్నిటితో కలిపి నాటకము, డైలాగు, డిక్షను, తర్వాత ఒక స్కిట్స్, చిన్న స్కిట్స్, షార్ట్ టైం స్కిట్స్ లాంటివి వేయడం. సో వీటన్నిటి సమాహారంగా సంకల్ప రూపంగా ఈ వర్క్షాప్ని ఒక యూనిక్ స్టైల్లో రూపొందించడం జరిగింది. దానికి మొత్తం సారథ్యము, మొత్తం బాధ్యత అంతా తీసుకున్నది సతీష్. సో ఆ సతీష్ సారథ్యంలోనే విప్లవ్ కూడా తనని తాను గ్రూమ్ చేసుకున్నాడు. విప్లవ్ మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు, ఏదో ఇంట్రెస్ట్ కొద్ది వచ్చాడు. ఇప్పుడు ఆయన he has reached that heights of making his own films. సో అది పట్టుదల, అది దీక్ష, ఒక సంకల్పాన్ని సాకారం చేసుకోవాలనే ఆశ. సో అలాంటి టీం నుంచి వంశీ దాత్రిక డైరెక్షన్లో ఈ నాటకం అనే షార్ట్ ఫిల్మ్ని రూపొందించడం జరిగింది. దీనికి ఇదేంటంటే దాని ట్యాగ్ లైన్ కూడా పెట్టింది, ఎవ్రీథింగ్ ఈజ్ రీల్, నాటకం ఎవ్రీథింగ్ ఈజ్ రీల్ అనేది ట్యాగ్ లైన్ గా పెట్టి ఈ సినిమాను రూపొందించారు. సో వారికి శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ విప్లవ్ అండ్ టీమ్, ఎంటైర్ టీమ్, నాటకం టీమ్. ఆనంద్ కూడా ఇక్కడ నుంచే మన సారథ్యంలో నడిపించిన మల్టీలింగ్వల్ థియేటర్ వర్క్షాప్లో 29th ఫిలిం రిలీజ్ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఆ రోజు మాకు ఒక పండుగ, మేమందరం కలిసి పంచజన్యాలకు 5 చెట్లు రవీంద్ర భారతిని ఎప్పటికీ మా పేరు మీద ఉండాలని అనుకుని సంకల్పించుకున్నాం సార్. మీరు అది ఆశీర్వదించాలి. మీరు అదే ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇది మనం సెలబ్రేట్ చేసుకుందాం. డెఫినెట్లీ నేను ఎట్లాగూ ఆనంద్ని, ఆ టీం అందరిలో పిలుద్దాం ఇక్కడికి. మనం దాన్ని ఆ పద్ధతిలో, సినిమా పద్ధతిలో మనం సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి మరో పద్ధతి కాకుండా సినిమాకి ఒక గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎట్లా చేయగలుగుతాం అంటే సినిమా ద్వారానే చేయగలుగుతాం. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. We can request them to come over here and we will celebrate, we will honor them, the entire team of Tamasoma Jyotirgamaya. So varandaru kuda piluchukunnam.